విజయవాడ వరద బాధితుల కోసం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో ఉంగుటూరు మండలం కైకారం తూర్పు వీధిలో రైతులు, కౌలు రైతుల కుటుంబాల నుండి విరాళాలు సేకరించి పులిహోర ప్యాకెట్లు తయారు చేసి విజయవాడకు తీసుకువెళ్లారు. తూర్పు వీధి రామాలయం నుండి సుమారు 2000 మందికి సరిపడా పులిహోర ప్యాకెట్లను వాహనాల ద్వారా విజయవాడకు తరలించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, జిల్లా సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకటకృష్ణారావు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా కన్వీనర్ కోర్ని అప్పారావు మాట్లాడుతూ విజయవాడ వరద బాధితులకు తమ వంతు సహాయంగా రైతాంగం ఐక్యంగా కృషి చేయడం అభినందనీయమన్నారు. ఈరోజు ఉంగుటూరు మండలం కైకరం తూర్పు వీధికి సంబంధించిన ఇక్కడ ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా తలా కొంత సహాయం చేసుకుని దాదాపు 25,000 రూపాయలు వరకు వసూలు చేసి ఈరోజు విజయవాడ వరద బాధితులకి సహాయత్వం కోసం పులిహార పొట్లాలు రెడీ చేసి అలాగే వాటర్ బాటిల్ కూడా రెడీ చేసి ఇక్కడి నుంచి ఒక వ్యాన్ని విజయవాడ పంపించడం జరుగుతూ ఉన్నది. అంటే ఇక్కడ రైతులు కానీ కౌలు రైతులు కానీ ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఐక్యంగా ఒక కమిటీగా ఏర్పడి నిన్న నుంచి ఆ రకమైన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈ ఏర్పాట్లు చేయడం పట్ల మేము రైతు సంఘంగా కౌలు రైతు సంఘంగా అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ నిరంతరం రైతుల సమస్య మీద అనేక ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు విజయవాడ ప్రజలు చాలా ఇబ్బందుల్లోనూ కష్టాల్లో బాధల్లో ఉన్నారు కాబట్టి ఈ వరద ముంపు ప్రాంత బాధితుల కోసం వాళ్ళ ఆహారాన్ని అందించడం కోసం ఇక్కడ అందరూ కూడా ఈ రాత్రి నుంచి వాళ్ళ కష్టపడుతూ ఈ పొట్లాలను రెడీ చేసి ఒక వ్యాన్ ద్వారా ఈ ఆహార పొట్లాలు పంపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆ రకంగా అన్ని గ్రామాల్లో కూడా ఇదే పద్ధతుల్లో ప్రజలందరూ కూడా సహాయం చేసే దానికోసం సిద్ధం కావాలని చెప్పేసి వరద బాధితులకు ఆదుకునేందుకు అందరూ కూడా మానవ దృక్పథంతో ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ప్రదర్శించాలి. అట్లాగే మనం